హాయ్ అండి, నేను మీ శైలజానండి. ఈరోజు మా పొద్దున్నే టిఫిన్కి వచ్చి నేను గుంత పొంగనాలు ప్రిపేర్ చేసుకుంటున్నానండి. అందుకోసము నేను దోశ పిండిలో ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, తర్వాత సాల్ట్, పచ్చినిపప్పు అన్ని పిండిలో వేసి బాగా కలిపేసుకున్నానండి. కలిపేసుకున్న తర్వాత పెనుము పెట్టేసి స్టవ్ మీద పెట్టేసి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి హీట్ ఎక్కిన తర్వాత ఈ పిండిని మాత్రం గుంతలలో పోసుకుంటూ నింపేసుకోవాలండి. ఇలా నింపుకున్న తర్వాత దాని మీద తట్ట మూసి పెట్టేయాలండి. నేను చిన్నప్పుడు ఈవినింగ్ టైంలో మా స్కూల్ కాడ ఇట్లా గుంత పొంగనాలు అమ్మేవాళ్ళు. వాళ్ళు ఎక్కువ దీంట్లోకి పచ్చికారము, ఎర్రకారం చేసేవాళ్ళు. బాగా నచ్చేదనమాట. నేనైతే కన్నా దీంట్లోకి శనగింజల చట్నీ చేసుకుంటానండి. ఎందుకంటే శనగింజల చట్నీ అయితే పిల్లలు కానీ పెద్దలు అందరూ బాగా తింటారు మా ఇంట్లో. అందుకు నేను దీంట్లోకి చట్నీనే చేసేసాను. ఇలా కాలిన తర్వాత వీటిని అన్నిటినీ తిప్పుకోవాలండి. తిప్పుకొని సెకండ్ సైడ్ కూడాను బాగా కాల్చుకోవాలా. బాగా కాలిన తర్వాత తీసుకుంటే కన్నా బాగా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి గుంత పొంగనాలు. మా అబ్బాయి టిఫిన్కు ఇవే తిన్నాడు. ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్కి కూడా నాకు పొంగనాలే కావాలమ్మా అని చెప్పేసి అంటే సరే అని లంచ్కి కూడా మా ఓన్కి ఇదే పెట్టించేసానండి. ఈరోజు మా ఇంట్లో టిఫిన్ వచ్చి గుంత పొంగనాలు చేసేసుకున్నాము. మీకు ఎలా ఉన్నదో చెప్పండి. బాయ్ బాయ్. నచ్చింటే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.